మరి ప్రస్తుత వ్యవసాయంలో కనుక చూసుకుంటే రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడడం అనేది మనం గమనిస్తున్నాము. అధిక దిగుబడి రావాలని, అదేవిధంగా ఇతర రైతులు వాడుతున్నారు కాబట్టి ఎరువులు ఎక్కువగా వేయాలని చెప్పేసి ఎక్కువగా రసాయన ఎరువుల మీద ఆధారపడడం అనేది కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే భూమి తాలూకు ఆరోగ్యం దెబ్బతినడం, భూమిలో కూడా పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతినడం అనేది మనం గమనిస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే రైతులు పంటలు వేస్తున్న కొద్దీ ఇంకా దిగుబడి పెంచాలని ఇంకా రసాయన ఎరువుల మీద వేసేస్తున్నారు. అది కాకుండా ఎక్కువగా నత్రజని సంబంధిత ఎరువులను ఎక్కువగా వాడటం అనేది గమనిస్తున్నాం. అంటే యూరియా కానీ, డిఏపి కానీ, గ్రోమరు ఇలాంటి వాటిని ఎక్కువగా రసాయన ఎరువులు వేస్తున్నారు. మరి ఇలా వేసుకుంటూ పోతే భూమి ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు సేంద్రియ ఎరువులు, రసాయన ఎరువులు సమ్మిళితం చేసి వేయాల్సిన అవసరం ఉంది. మరి సేంద్రియ ఎరువులు వేయాలంటే రైతులకి పశువుల గత్తం కానీ వేయలేని పరిస్థితి. కాబట్టి పచ్చిరొట్ట పంటల్ని మన పంటల ప్రణాళికలో భాగంగా తీసుకొని ఖరీఫ్లో వేసే పంటల ముందే ఈ పచ్చిరొట్ట పంటలు కనుక వేయగలిగితే తద్వారా భూమికి పచ్చిరొట్ట అందడం, సేంద్రీయ కర్బనం పెరగడం, పోషకాలు అందుబాటులోకి రావడం, అదేవిధంగా భూమి తాలూకా భౌతిక రసాయన స్థితిగతులు కూడా మెరుగుపడడం అనేది ఈ పచ్చిరొట్ట పంటల ద్వారా జరుగుతుంది. కాబట్టి రైతులు ఖరీఫ్లో ఎవరైతే రైతులు వరి వేస్తారో వాళ్ళు తప్పనిసరిగా ఈ పచ్చిరొట్ట పంటలు వేసిన తర్వాత కనీసం 45 రోజుల పాటు భూమిలో పెరగనిచ్చి తర్వాత వాటిని కలిగి దున్నుకుంటే వాటి ద్వారా మనకు చాలా వరకు ఈ భూమికి సేంద్రియ పదార్థం అందుతుంది. ఈ పచ్చిరొట్ట పంటలు కనుక చూస్తే మనకి జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర, మినుము వీటిని కూడా మనం చూసుకుంటే పచ్చిరొట్ట పంటలు అంటాం. అంటే ఈ పంటలు ఎందుకు వేస్తామంటే ఇవి ఎక్కువ సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందిస్తాయి. వేసిన తర్వాత త్వరగా పెరుగుతాయి. తర్వాత ఏంటంటే త్వరగా చివికిపోతాయి. మనం పొలంలో కలిగి ఉండేటప్పుడు ఈ పచ్చిరొట్ట పంటలు త్వరగా చివికిపోతాయి. ఇవి సూక్ష్మ, అదేవిధంగా స్థూల పోషకాలను కూడా ఎక్కువగా అందిస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ జనుము, జీలుగా, అలసందలు, పిల్లి పెసర ఇలాంటి పంటల్ని వరి పంటకు ముందు కనీసం 40-50 రోజుల ముందుగానే ఈ తొలకరి వర్షాలు పడినప్పుడు వేసుకోవాలి. అవి పెరిగిన తర్వాత పూతకి వచ్చే దశకే తర్వాత నీరు పెట్టి కానీ లేదా వర్షం పడేటప్పుడు భూమిలో కలిగి దున్నడం అనేది చేసుకుంటే తద్వారా మనకి ఇవన్నీ కూడా పోషకాలను బాగా అందించేటువంటి అవకాశం ఉంది. ఈ జనుము, జీలుగా అయితే సుమారుగా ఒక 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి విత్తనాలు చల్లుకోవాలి. అలసందలు, ఈ పెసర అయితే కనుక కనీసం 8 నుంచి 10 కిలోల విత్తనాలని ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఏదైనా కానీ ఒక 40 నుంచి 45 రోజులు పెరిగితే జనుమ, జీలుగా అయితే కనుక ఒక ఎకరానికి 6 నుంచి 8 టన్నులు పచ్చిరొట్ట వస్తుంది. ఈ అలసందలు, పెసర ఇవన్నీ చూస్తే 2.5 నుంచి 3 టన్నుల వరకు పచ్చిరొట్ట వస్తుంది. మీరు కనుక ఒక అంచనా వేసుకుని ఇంత పచ్చిరొట్ట భూమికి కలిపినప్పుడు తప్పనిసరిగా భూమికి కొంత సేంద్రియ పదార్థం అయితే అందుతుంది.